ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్కారములు. ఆశ్వేజ మాసం వెళ్ళిపోతోంది, తర్వాత కార్తీక మాసం రాబోతోంది. 2024 సంవత్సరంలో ఈ కార్తీక మాసం 2024 నవంబర్ 2వ తేదీ శనివారం నుండి 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారం వరకు కార్తీక మాసం ఉంటుంది. కార్తీక మాసంలోని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత, ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి నియమాలు, విధులు, పూజలు, వీటిని గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం తెలుగు మాసాలలో 8వది. పౌర్ణమి నాడు కానీ పౌర్ణమి సమీపంలో కానీ కృత్తికా నక్షత్రం ఉండటం వలన ఈ మాసాన్ని కార్తీక మాసము అంటారు. మనం సంవత్సరంలో అనేక పండుగలు జరుపుకుంటూ ఉంటాం. కొన్ని పండుగలు ఒక్కరోజు చేసుకుంటాం, కొన్ని పండుగలు 2 రోజులు చేసుకుంటాం, కొన్ని 3 రోజులు చేసుకునే పండుగలు ఉంటాయి, కొన్ని 9 రోజులు జరుపుకుంటాం. కానీ కార్తీక మాసం 30 రోజులు ప్రతిరోజు ఒక పర్వదినమే. నా కార్తీక సమో మాసః, కార్తీక మాసంతో సమానమైన మాసం మరొకటి లేదు అంటారు. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో దివ్యమైనటువంటిది. ఈ మాసం దేవతలందరికీ ప్రీతికరమైంది, ముఖ్యంగా శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఇది దామోదర మాసం. అందుకే ఈ మాసంలో ఏ కార్యం చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని సంకల్పించుకోవాలి అని శాస్త్రం. ఈ మాసంలో అనేక నియమాలు, పూజలు కనిపిస్తాయి. పితృదేవతారాధన, దీపారాధన, దీపదానం, ఉపవాసం, పురాణ పఠనం, పురాణ శ్రవణం, నదీ స్నానం, సాలగ్రామ పూజ, తులసీ పూజ, తులసి వివాహం, నాగపూజ, వనభోజనం, ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున కార్తీక పురాణం పఠనం చేయటం లేక శ్రవణం చేయటం, ఇలా అనేక కార్యక్రమాలు ఈ మాసమంతా చేస్తారు. తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అని శాస్త్రంలో చెప్పబడినట్లుగా గంగాదేవి ద్రవరూపంలో అన్ని జలాశయాలలో ఈ కార్తీక మాసంలో ఉండటం వలన ఉషకాలంలో ఆచరించే స్నానానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడింది. ధ్యాత్వాహం త్వాం చ దేవేశ జలేస్మిన్ స్నాతుముద్యతః తవ ప్రసాదాత్ పాపం మే దామోదర వినశ్యతు. కార్తికేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం దేవదేవేశ దామోదర మయా సహా అని స్మరించి స్నానం చేయాలి. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధించిన నక్షత్రం కాబట్టి ఈ నెలలో దీపారాధన, దీపదానం ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ నెలంతా నక్తవ్రతాన్ని ఆచరించాలి. పగలంతా ఉపవాసముండి సాయంత్రం దైవ పూజ చేసుకొని నక్షత్ర దర్శనం చేసి భగవంతునికి నివేదించిన ఆహారాన్ని స్వీకరించటాన్ని నక్తవ్రతం అంటారు. నెలంతా చేయలేకపోయినా కనీసం సోమవారాలలో, పౌర్ణమి నాడు, మాస శివరాత్రి రోజునైనా తప్పక ఆచరించాలి. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయటం శ్రేయోదాయకమని కార్తీక పురాణంలో చెప్పబడింది. ఇప్పుడు కార్తీక మాసంలోని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం. 2024 నవంబర్ 2వ తేదీ శనివారం కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజున ముఖ్యంగా గోవర్ధన పూజ, ఆకాశ దీప ప్రారంభం, ఈ రోజు బలిపాడ్యమి కూడా. శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపెట్టిన రోజు. ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మతో పాటు గోవర్ధన పర్వతాన్ని కూడా పూజించాలి. ఈ రోజు నుండి దేవాలయాల్లో సంధ్యా సమయంలో
ఆకాశ దీపాన్ని ప్రజ్వలింపచేస్తారు. దీని వలన నిశాచరుల సంచారము నివారింపబడుతుంది, దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున బలిచక్రవర్తి పాతాళము నుండి భూలోకానికి వచ్చి పూజలు అందుకుంటాడు. అందువల్ల దీన్ని బలిపాడ్యమి అని కూడా అంటారు. 2024 నవంబర్ 3వ తేదీ ఆదివారం, కార్తీక శుద్ధ విదియ, యమద్వితీయ, భగినీ హస్త భోజనం. ఈరోజు యముని పూజించటం వల్ల నరక బాధల నుండి విముక్తి కలుగుతుంది. యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ ఔదుంబరాయ నీలాయ దధ్యాయ పరమేష్ఠినే అని ఈరోజు యమస్తుతి చెయ్యాలి. ఈరోజు భగినీ హస్త భోజనం చేయాలి. యముడు తన సోదరి అయిన యమునాదేవి ఇంటికి వెళ్ళి ఆమె వడ్డించిన భోజనం చేశాడు. ఈ రోజున సోదరి చేతి వంట తినాలని శాస్త్రం. చెల్లెలి ఇంట్లో భోజనం చేసి సోదరుడు ఆమెకు నూతన వస్త్రాలను సమర్పించాలి. దానివల్ల సోదరికి సౌభాగ్యము వర్ధిల్లుతుంది, సోదరునకు దీర్ఘాయువు లభిస్తుంది, ఇరువురకు ధనధాన్య లాభాలు చేకూరుతాయి. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను భాయి దూజ్ అనే పేరుతో జరుపుకుంటారు. 2024 నవంబర్ 5వ తేదీ మంగళవారం, కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి. ఈ రోజున నాగులను ఆరాధిస్తారు. పుట్టలో పాలు పోసి చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇళ్లల్లో కూరగాయలు సైతం కత్తిపీటల వంటివి ఉపయోగించకుండా కోయనవసరం లేనటువంటి కూరగాయలు వండుకుని తింటారు. 2024 నవంబర్ 6 బుధవారం, కార్తీక శుద్ధ పంచమి, నాగపంచమి. ఈరోజు కూడా నాగదేవతల ఆరాధన చేయాలి. పుట్టలో పాలు పోసి నాగదేవతను ఆరాధించాలి. 2024 నవంబర్ 7 గురువారం, కార్తీక శుద్ధ షష్ఠి, మహాషష్ఠి, స్కంద షష్ఠి అంటారు. కార్తీకే స్కంద షష్ఠి వ్రతం అని వ్రత చూడామణి అనే గ్రంథంలో చెప్పబడింది. కుమారస్వామికే సుబ్రహ్మణ్య స్వామి అని, స్కందుడు అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ రోజు స్కందుడు జన్మించిన రోజు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం శ్రేయోదాయకం. 2024 నవంబర్ 9 శనివారం, కార్తీక శుద్ధ అష్టమి. ఈరోజు 2 ముఖ్యమైన పర్వములు, గోపాష్టమి, కార్తవీర్య ఉత్పత్తి. గోశాలలను అలంకరించి గోపూజ చేయటం, గో ప్రదక్షిణలు చేయటం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయి, గ్రహశాంతి లభిస్తుంది. దత్తాత్రేయుని భక్తాగ్రగణ్యుడైన కార్తవీర్యుడు జన్మించిన రోజు. ఈ రోజున దత్తాత్రేయుని పూజించి కార్తవీర్య నామాలు పఠించడం వలన నష్టద్రవ్య ప్రాప్తి మొదలైన లాభములు కలుగుతాయి. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య సంస్మరణాదేవ హృతం నష్టంచ లభ్యతే అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయని శ్రీ కార్తవీర్యార్జున తంత్రం అనే గ్రంథంలో చెప్పబడింది. 2024 నవంబర్ 11 సోమవారం, కార్తీక శుద్ధ దశమి. ఈరోజు యాజ్ఞవల్క్య జయంతి. వేద మంత్రాలలో కొన్నిటిని దర్శించిన మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి. ఈ మహర్షి జన్మించిన పుణ్యతిథి కార్తీక శుద్ధ దశమి. ఈయన సకల శాస్త్ర నిష్ణాతుడు. యాజ్ఞవల్క్య స్మృతిని రచించిన మహర్షి. ఈ రోజున ఈ మహర్షిని ఈ శ్లోకంతో స్మరించుకోవాలి. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్టం జిష్ణుం హరిహర ప్రభం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనంద నిలయం వందే యోగానంద మునీశ్వరం. 2024 నవంబర్ 12 మంగళవారం, కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ రోజును ఉత్తైన ఏకాదశి అంటాం. ఈరోజు మరి యొక్క ముఖ్యమైన పర్వం భీష్మ పంచక వ్రతం ప్రారంభమయ్యే రోజు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు.
అందువల్ల దీన్ని ఉత్తైన ఏకాదశి అంటారు. దీనిని ప్రబోధైక ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ముఖ్యంగా విష్ణువును ఆరాధించాలి, ఉపవాసం ఉండాలి. భాగవతంలోని అంబరీష ఉపాఖ్యానం పఠనం, శ్రవణం ఎంతో శ్రేష్టం. విష్ణునామ సంకీర్తనతో రాత్రి జాగరణ చేయాలి. రెండవది భీష్మ పంచక వ్రతం. భీష్మాచార్యుడు శరతల్పంపై పడిపోయినది కార్తీక శుద్ధ ఏకాదశి రోజు. ఈ ఏకాదశి నుండి 5 రోజులు భీష్మ పంచక వ్రతం ఆచరించాలని ధర్మశాస్త్రాలలో చెప్పబడింది. వ్రతాలలో ఉత్తమమైన వ్రతం తెలియజేయమని నారదుడు బ్రహ్మను అడుగగా బ్రహ్మ భీష్మ పంచక వ్రతాన్ని ఉపదేశించాడు. ఏకాదశి నుండి పౌర్ణమి వరకు, అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ 5 రోజులు భీష్ముని ఉద్దేశించి తర్పణాదులు ఇవ్వాలి. 2024 నవంబర్ 13 బుధవారం కార్తీక శుద్ధ ద్వాదశి. కార్తీక శుద్ధ ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనాన్ని ఈ రోజున ప్రారంభించారు. దీనిని తెలుగునాట చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడా తన పరివారంతో సహా ఈ రోజున బృందావనానికి వస్తాడని పురాణ కథ. తులసి కోటనే బృందావనంగా భావించి ఈ రోజున తులసి పూజ చేస్తారు. ఈ ద్వాదశి రోజున తులసి పూజ చేసేవారింట్లో అకాల మృత్యువు రాదని అంటారు. 360 ఒత్తులతో మహాజ్యోతిని వెలిగిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయని దోషం ఈ రోజున 360 ఒత్తులతో వెలిగించే దీపం వల్ల పోతుంది. ఈ రోజున మహావిష్ణువుతో తులసి కళ్యాణాన్ని చేయటం అనే సాంప్రదాయం కూడా ఉంది. 2024 నవంబర్ 15 శుక్రవారం కార్తీక పూర్ణిమ. జ్వాలాతోరణం. పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక పూర్ణిమ. ఇది పరమ పవిత్రమైన పుణ్యదినం. శివుడు త్రిపురాసురులను సంహరించింది ఈ పౌర్ణమి నాడే. అందుకే దీనికి త్రిపుర పూర్ణిమ అని పేరు. సాయంకాలం ఉసిరిక చెట్టు కింద దీపారాధన విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ముఖ్యంగా శివాలయాలలో జ్వాలాతోరణం చేస్తారు. త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశ్వరునికి దృష్టి దోషం పరిహారం కోసం విజయంతో తిరిగి వచ్చాడు కనుక పరమేశ్వరుని గౌరవార్థం పార్వతీదేవి మొదటగా ఈ జ్వాలాతోరణ ఉత్సవాన్ని జరిపించిందని చెప్తారు. జ్వాలాతోరణం పేరిట దర్భగడ్డిని తోరణాలుగా చేసి దాని క్రిందుగా పార్వతీదేవి విగ్రహాన్ని 3 సార్లు తిప్పుతారు. ఆ తరువాత ప్రజలందరూ ఆ జ్వాలాతోరణం క్రింద నుండి వెళ్తారు. దీనివలన దైవ రక్షణ లభించి దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం. మిగతా రోజులలో దీపాలు వెలిగించడం కుదరకపోయినప్పటికీ ఈరోజు తప్పనిసరిగా దీపాలను వెలిగించాలి. 2024 నవంబర్ 16 శనివారం కార్తీక బహుళ పాడ్యమి. ఈరోజు వృశ్చిక సంక్రమణం. సూర్యభగవానుడు ప్రతి నెలలోనూ ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారుతూ ఉంటాడు. దీనినే సంక్రమణము అంటారు. సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోనికి ప్రవేశించడాన్ని వృశ్చిక సంక్రమణము అంటారు. ఈరోజు చేసేటువంటి పుణ్య స్నానాలు, దానములు, ధ్యానము, జపాదులు విశేష ఫలాన్ని ఇస్తాయి. సంక్రమణం సమయంలో పుణ్య నదులలో చేసే స్నానం ఇంకా విశేష ఫలితాన్ని ఇస్తుంది. 2024 నవంబర్ 19 మంగళవారం కార్తీక బహుళ చతుర్థి. సంకటహర చతుర్థి. గణేశ ప్రీతికరమైన సంకష్టహర చతుర్థి మంగళవారము కార్తీక మాసంలో రావటం విశేషమైన అరుదైన యోగం. ఈ రోజున విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సకల కష్టాలు తొలగి, విఘ్నాలు తొలగి, తలపెట్టిన కార్యములు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు పొందుతారు. 2024 నవంబర్ 26 మంగళవారం కార్తీక బహుళ ఏకాదశి.
విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. ఏకాదశి దేవి జన్మించిన పుణ్యదినం. దీనిని రమా ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును అర్చించాలి. ఉపవాసము, నారాయణ నామ సంకీర్తనతో జాగరణ చేయాలి. 2024 నవంబర్ 29 గురువారం కార్తీక బహుళ చతుర్దశి, మాస శివరాత్రి. ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కన్నా ఈశ్వర ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి అత్యంత విశేషమైనది. ఈరోజు మహన్యాసపూర్వకముగా రుద్రాభిషేకం చేసుకోవటం, శివనామ సంకీర్తనతో జాగరణ చేయటం మంగళప్రదం. 2024 డిసెంబర్ 1 ఆదివారం కార్తీక అమావాస్య. ఈరోజు చేసే పితృతర్పణాదులు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇవి కార్తీక మాసంలోని ముఖ్యమైన పర్వదినములు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.